క్రైస్తవ సమాజాన్ని రక్షించుకోవడానికి మీరందరూ కూడా ఆలోచించాలని, ఈ వీడియో కింద మీరు కామెంట్ల రూపంగా మీరు మీ సమ్మతిని తెలియచేయాలని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మనం సినిమా క్రిటిక్ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు బాగా, అతన్ని ఒంగోలులో మనం కోల్పోయినప్పుడు, కత్తి మహేష్ని కోల్పోయినప్పుడు క్రైస్తవ సమాజం జాగ్రత్త వహిస్తే ప్రవీణ్ పగడాలను కోల్పోకుండా ఉండవలసిన వాళ్ళం. మనం మనకెందుకులే అని నిమ్మకు నీరేంట్లట్టు మనం వ్యవహరించడం వలన కత్తి మహేష్ను కోల్పోవడమే గాక క్రైస్తవం తరపున ఒక మహాజ్ఞానిని, దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనాన్ని మనం కోల్పోయాం. ప్రవీణ్ పగడాలను కోల్పోయాం. ఇంకెంతెంత మందిని కోల్పోవాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది దేవుని చిత్తమని మీరు అజ్ఞాన బోధల్లో విశ్వాసులకు చెప్పడం వల్లనే ఇప్పుడు ఒక అడవి ఉంది, అడవిలో సింహంకి ఎదురులేదు. అది ఎదటి జంతువులను భక్షించే తీరు ఎలాగ ఉంటుందంటే, నన్ను ఎవడో ఆపలేడు, అడ్డుకోలేడు అనే తీరులో మెడ కొరికి చంపి తన రక్తాన్ని తాగి మాంసం తినటం అలవాటైపోయింది. ఈ భారతదేశంలో కూడా హైందవ దళం, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ శక్తి కావచ్చు, అలాగే శివశక్తి కావచ్చు, వీటన్నిటికి మూలం ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సహాయక్ అనే పేరుతో ఏర్పాటు చేసి మొన్నే అంగరంగ వైభవంగా గొప్ప గొప్ప వేదికల మీద ఆర్ఎస్ఎస్ గురించి లెక్చర్లు ఇచ్చుకుంటూ ఆనందహేళ్ళలో మునిగారు. ఒక్కసారి హైందవులైనా ఆలోచించుకోమని చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ వలన భారతదేశానికి ఏం లాభం చేకూరింది? ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఏం కంట్రిబ్యూషన్ ఇచ్చింది? మతాలు చొప్పున ప్రజలను విడగొట్టి వృత్తుల ద్వారా కులాలుగా విభజించి కొన్ని కులాలకు సుమారుగా 200 కులాలను బానిసలు చేసుకుని ఒక 6 కులాలు అగ్ర కులాలుగా ఎంచబడి మొత్తం మీద 63 కులాలు ఉన్నట్టు ఉన్నాయి ఓసీ కులాలు. వాటికి మిగిలిన వాళ్ళందరినీ, చేతివృత్తి కలిగిన అందరినీ కూడా బానిసలు చేసుకుని ప్రజల సొమ్ముతో విర్రవీగి అధికారంతో ధనంతో ఇక్కడ మర్డర్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన హైందవులే కదా. ఎవరికి క్రైస్తవులకి పబ్బులు ఉన్నాయి? క్రైస్తవులకి ఎవరికి వేశ్యాగృహాలు ఉన్నాయి? ఏ క్రైస్తవుడు బ్యాంకుల్లో లక్షల కోట్లు లూటీ చేసి ఎక్కొడుతున్నారు? ఏ క్రైస్తవుడు మద్యం షాపులు కలిగి ఉన్నాడు? ఏ క్రైస్తవుడు మద్యం తయారు చేసే సంస్థల్లో ఉన్నారు? భారతదేశంలో ఏ స్కామ్ జరిగినా సరే దానిలో హైందవుడే ఉన్నాడు. మరి మీరందరూ ఎలా ధర్మరక్షకులు? వైన్ షాపులు పెట్టుకుని వైన్ తయారు చేసి కోట్లు గడించడమా ధర్మస్థాపన? పబ్బులు క్లబ్బుల పేరుతో లైసెన్స్డ్ వ్యభిచారం చేయించడమా ధర్మ పరిస్థాపన? సనాతన ధర్మం అంటూ పాఠ్యపుస్తకాల్లో పిల్లలకేమో సనాతన ధర్మం అంటే ఆత్మీయ మార్గం అని రాయించి కళ్ళబొల్లి మాటలు చెప్తూ, సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల కిందట ఉంచి ఉన్నదని చెప్పి అబద్ధాలు చెప్పడమా? అదేనా మీ ధర్మస్థాపన? ఎంతమందిని చంపుతారు? ఇప్పుడు ఇస్లాం టెర్రరిజం గన్నపట్టింది, టెర్రరిస్ట్ అన్నాం, దాంతో చాలా బాధపడుతున్నారు కదా. ఆ టెర్రరిస్టులను చంపాలనుకుంటున్నారు కదా. గన్న పట్టకుండా మానభంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, గుళ్ళు చర్చిలు కూలగడుతున్నారు, పేదవాళ్ళ అమ్మాయిలు రేపులు చేస్తున్నారు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మాఫీ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇస్లాం టెర్రరిజానికి ఆర్ఎస్ఎస్ టెర్రరిజానికి వ్యత్యాసం ఒక్కటే కదా, గన్ లేదు. వాళ్ళ గన్నతో వాళ్ళ మతస్థాపన చేయాలనుకుంటున్నారు,
మీరేమో మనుషులు మాన ప్రాణాలతో ఆటలాడి ఆర్ఎస్ఎస్ రాజ్య స్థాపన చేయాలి, రాజ్యాంగాన్ని తీసివేయాలి అంటున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ఎలాగుంటుంది అంటే ఒక అడవిలో పెద్ద పులిలాగానే కదా. అయితే మీరు చాలా సూక్ష్మమైన విషయాలు మర్చిపోయారు. అదే మా ప్రజలకు పిలుపునివ్వాలనుకుంటున్నాను. మణిపూర్ ఘటన మనకి మణిపూర్లో మానభంగాలు చేశారు, మర్డర్లు చేశారు, చర్చిలు కూల్చారు, ఆడవారిని వివస్త్రం చేసి బట్టలు లేకుండా ఊర్లలో రోడ్డు వీధులలో ఊరేగించారు. ఇదే ధర్మస్థాపన, ఆర్ఎస్ఎస్ భావజాలం. ఓకే, అయితే ఇప్పుడు మేము చెప్తున్నాం వినండి. మా ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఏమనంటే, ఇక మీరు మౌనం వహించింది చాలు. మీ బైబిల్లో ధర్మాలు, నీతి, మౌనం అనేది వల్లించడం ఆపండి. ఓకే కదా. ఎంతమంది చనిపోతే దేవుడు ప్రేమ అంటాడు, ఎంతమంది చనిపోతే సహనం, ఓర్పు అంటాడు, ఎంతమంది చనిపోతే నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వు ప్రేమించు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించని దేవుడు చెప్పాడు. బుద్ధిహీనమైన మాటలు కట్టిపెట్టండి. ఓ యువత, బూజు పట్టిన క్రైస్తవ భావజాలాన్ని పక్కన పెట్టండి. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశమైనా కన్నెత్తి చూస్తే వాళ్ళ కన్నుగుడ్లు పీకుతున్న ఇజ్రాయెల్ వైపు లేడా? ఏ రాకెట్ అయినా పైకి లేస్తే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు లేడా? నీకే ఉన్నాడా? ఏ క్రైస్తవుడు కూడా ఎబ్రీడు కాలేడు. యూదుడే. ప్రపంచంలో దేవుడు ఆశీర్వదించిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. 2500 సంవత్సరాలకు పూర్వం ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తానని నా దేవుడు ప్రామిస్ చేశాడు. ప్రమాణ భూభాగం నిలబడి ఉంది. దాన్ని చూసైనా మీకు బుద్ధి రావట్లేదు, మీకు రాదు కూడా. నేర్చుకోండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, గన్న పట్టక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు, ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలం చేస్తున్నట్టు ఆ మహిళలను చెరచక్కర్లేదు. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, ప్రపంచంలో 3 వంతుల క్రైస్తవ్యం అని ఈ బుద్ధిహీనులు బావిలో ఉండి మర్చిపోతున్నారు. ఈ బుద్ధిహీనులు పక్క దేశానికి వెళ్తే క్రైస్తవుల నీడను పంచం చేరి వాళ్ళ సొమ్ముతో వీళ్ళు విలాసవంతంగా జీవించాలి, వాళ్ళ టెక్నాలజీ వీళ్ళు అనుభవించాలి. ఏ ఆర్ఎస్ఎస్ అయినా, ఏ హిందూ శక్తి అయినా, ఎవడైనా సరే క్రైస్తవుడు లేని ప్రపంచాన్ని ఎవడు ఊహించకూడదు. నేను చెప్తున్నాను ఏమనండి. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నాడు కదా, వాడు మన ఆస్ట్రేలియా వెళ్ళాడు, క్రైస్తవ దేశం వెళ్ళాడు. వీడిని అక్కడున్న మన యువత అక్కడ బురదగుంటలో తొక్కమని నేను చెప్పడం లేదు, ఊరేసి చంపమని నేను చెప్పడం లేదు. ఆ రాధా మనోహర్ దాస్ గారి గేనో పురుషుడో తేల్చమని చెప్పడం లేదు నేను. రాధా మనోహర్ దాస్ గారికి దండేసి, అంటే శవానికి కాదు సుమి, బతికున్నవాడికి దండేసి పూలు పంచి పండ్లు ఇస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాడని నా ఉద్దేశం. ఆ పని మీరు చేయండి. ఈ రాధా మనోహర్ దాస్ గారి క్రైస్తవ ఏ దేశం వెళ్ళినా వాడికి పూలు ఇవ్వండి, దండ ఇవ్వండి, శవం మీద కాదు, బతికున్నడికి ఇవ్వండి. అలాగే మీరు మీ ఏరియాలో ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడి జరుగుతుందో, చర్చిలు కూడగొడుతున్నారో, వాళ్ళ పిల్లలు ఏ దేశంలో చదువుతున్నారో ఐడెంటిఫై చేయండి. అక్కడ ఏ కాలేజీల్లో క్రైస్తవ దేశాల్లోనే చదవాలి, వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. అక్కడే ఉద్యోగాలు చేయాలి. కమ్మైనా, కాపు అయినా, రెడ్డి అయినా, ఎవడైనా వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలాన్ని దృష్టిలో పెట్టుకునే కదా. పేదవాడినే కదా వీళ్ళు చంపుతున్నారు. క్రైస్తవ్యంలో ఉంది ఎవరు? కూటికి లేనివారు, పేదవారు, తక్కువ కులం అని మీరు చెప్పబడుతున్న వాళ్ళు, కులవృత్తులు ఎంచుకున్న వాళ్లే కదా. వీళ్ళని యేసుక్రీస్తు మతం అంటూ మన దగ్గరకు వచ్చి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రేమ స్వీకరిస్తే కులాల మధ్య అంతరం పోద్ది, మనకెవడో బానిసగా ఉండడు, మనం ఎవడో పెత్తనం ఎవడి మీద చేయడానికి లేదు. కాబట్టి క్రైస్తవ్యాన్ని కూకటి వేలుతో తీసేయాలి. మదర్ తెరీసాలాగా ప్రేమను పంచితే అందరూ సమానం అయిపోతారు. కాపోడి పిల్లనేమో మాలోడి చేసుకోవచ్చు, రెడ్డి పిల్లనేమో ఇంకొక గవళ్ళతను చేసుకోవచ్చు, కమ్మోళ్ళ పిల్లనేమో మాదిగోళ్ళు చేసుకోవచ్చు. అంటే ఇలాగూ కులాల అంతరం చెరిగిపోద్ది, అందరూ సమాన భావంతో ఉంటారనే కదా మీ భయం. అందుకని వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే వీళ్ళు చాలా చిన్నవాళ్ళు. అడ్డగోలుగా అక్రమంగా భూమి మీద సంపద అంతా కూడా
కమ్మ, కాపు, రెడ్డి, రాజు, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా దొబ్బారు. వీళ్ళకి భూములు అమ్మిన వాడెవడు? వీళ్ళు ఏ డబ్బులతో కొన్నారు? మన కరెన్సీ లేని సమయంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో అంటే 18, 17, 16, 19వ శతాబ్దాలలో బ్రిటిష్ వాడి దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్న భూములు బ్రిటిష్ వాడి సొంత భూములు కాదు కాబట్టి అప్పనంగా దానం చేశారు. ఎందుకు? వాళ్ళ పంట కావాలి, వాళ్ళు తిని బతకాలి కాబట్టి ఈ పాలేరుతనంగా చేస్తున్న ఈ 6-7 కులాలకి దాన్ని అసైన్ చేశారు. దాని మీద చూస్తున్న సొమ్ముతో బేపనోళ్ళకి ఉడిగం చేస్తూ బేపనోళ్ళ మతాన్ని ఓన్ చేసుకుని ఎకరాలు దొబ్బి దానికి టెంకాయ కొడితే వచ్చిన ప్రథమ పంటలో తీసుకెళ్ళి బేపనోడికి ఇస్తే, స్వాముల వారికి ఇస్తే అది చాలని చెప్పి గుడిమాన్యాలు, పోరంబోగు భూములు ఇవన్నీ కూడా అక్రమంగా మీరు దొబ్బి అక్రమ సొమ్ముతో మీరు మా పేద ప్రజల పేరిట, మతం పేరిట కులాల మీద దాడి చేస్తున్నారు. మీరు పేదవాళ్ళ మీద మీరు పెత్తనం చేస్తున్నారు. మతం పేరిట మీరు చేస్తున్న దాడి మతం మీద కాదు, దళిత వర్గాల మీద. దళిత వర్గాల మీద ఎవరైతే శ్రామిక జనం ఉన్నారో ఆ శ్రామిక జనం మీద మీరు దాడి చేస్తున్నారు. కాబట్టి నిన్ను కొడితే ఎవడు రాడు, ఏ దేశం కూడా నిన్ను కొడితే రారెవరో, నీ ఒక్కటే, నువ్వు వన్ మ్యాన్, నువ్వు ఏకలింగం. ఓకే కదా? మేము క్రైస్తవులు ఎప్పుడు కూడా భారతదేశ అభ్యున్నతిగా పాటుపడ్డారు. మా మిషనరీలు వచ్చి కోట్ల రూపాయలు ఇక్కడ కుమ్మరించి చదువుని, విద్యని, వైద్యాన్ని అందించారు, ప్రేమను పంచారు. కానీ ఆర్ఎస్ఎస్ ఏ ప్రేమ పంచింది? భారతదేశానికి ఏ సేవా భావాన్ని నేర్పింది? భారతదేశానికి ఏ జ్ఞానం నేర్పింది? ఆర్ఎస్ఎస్ భారతదేశానికి ఒక గుండు పిన్నీస్ అన్న తయారు చేసి ఇవ్వగలిగిందా? రాకెట్టు కనిపెట్టారు కదా ఇతర దేశాలలో. మీ కొడుకులేమో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారి కొడుకులు, వాడి తాలూకా ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరి పిల్లలు ఎక్కడ ఉన్నారా? మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారా? మరి మీ ఆర్ఎస్ఎస్ జ్ఞానం వాళ్ళకి నేర్పొచ్చు కదా. వచ్చదాగి పేడ తింటే జ్ఞానం వస్తుందా? చైనా, జపాన్ లాంటి దేశాలు ప్రపంచం అగ్రగణ్యంగా అవ్వడానికి పోటీ పడుతుంటే మీరెక్కడున్నారా? అబ్దుల్ కలాం కాదా? అణు పదార్థాన్ని మీకు అందించింది అబ్దుల్ కలాం కాదా? అంటే ఇప్పుడు అణుదేశం కింద చేరింది భారతదేశానికి సగర్వంగా అంత గొప్పతనం వచ్చిందంటే ఆయన కాదా? పితామహుడు కాదా? ఏ దేశ టెక్నాలజీని మీరు తీసుకుని మీరు ఇప్పుడు పోజులు కొడుతున్నారు? మరి ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ గాడో ఈ హిందూ ధార్మిక సంస్థలో మన బాబాలు వచ్చిన మంది ఉన్నారు కదా, ఆ బాబాలు వచ్చి కదా టెక్నాలజీని ఏదో ఒక దేవుణ్ణి అడిగి. మీరు టెక్నాలజీ కనిపెట్టింది ఏంటంటే ఆవు వచ్చలో బోల్డ్ పోషకాలు ఉన్నాయని, ఆవు పేడ తినటం వల్ల సకర రోగాలు పోతాయనా? ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒరే నువ్వు క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకోకు. క్రోసిన్ అనే క్రైస్తవుడు క్రోసిన్ ట్యాబ్లెట్ని కనిపెట్టారు. పారాసెటమాల్ కనిపెట్టినాడు పారాసెటమాల్ అన్న శాస్త్రవేత్త, ఆడు క్రైస్తవుడే. జ్వరం వస్తే నువ్వు క్రోసిన్ వేసుకోవద్దు, పారాసెటమాల్ వేసుకోవద్దు. ఆవు వచ్చ తాగి ఆవు పేడ తిని జ్వరం తగ్గించు. నీ ఆర్ఎస్ఎస్ హిందూ శక్తులన్నింటినీ కూడా అయ్యే వచ్చ తాగించు నువ్వు. వీళ్ళ పిల్లలు, మోహన్ భాగవత్ గారి తాలూకా పిల్లలు ఇక్కడ లోకల్గా హిందూ మతం అని చెప్పి రెచ్చిపోయి దళితుల మీద, బీసీ వర్గాల మీద దాడి చేస్తున్న ఎవడైతే హిందువుడు ఉన్నాడో వాడి పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు. వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయ్యారు, కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తారు. అక్కడ సెనెట్లో, అక్కడ పార్లమెంట్లో, అక్కడ సభలలో, ప్రజల సభలలో, వేదికల మీద మన వాళ్ళ మెమరాండమే ఉండే భారతదేశంలో క్రైస్తవులు పడుతున్న కష్టాలను ఆధారాలతో వాళ్ళకి సమర్పించండి. ఆయా దేశ సెనెట్లలో మాట్లాడమనండి. ఆయా దేశ గవర్నర్లకి మీరు కంప్లైంట్ పెట్టండి. హైందవుడు అనబడే ప్రతి భారతదేశీయుడిని భారతదేశం రిప్లై పంపించమని చెప్పండి. మీరు ఇక్కడ ఎవడైతే చర్చి కూల కొడతాడో, క్రైస్తవుని కొడతాడో వాడి పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు
చాక్లెట్లు ఇస్తారో, పువ్వులు ఇస్తారో, పళ్ళు ఇస్తారో, వాళ్ళకి దండలు వేస్తారో, వాళ్ళని సన్మానం చేస్తారో, మర్యాద చేయండి. వాడి బాబులకి ఇక్కడ మతం పేరుతో రెచ్చిపోయే బాబులకి బుద్ధి రావాలి. ఒక నెట్వర్క్ తయారు చేద్దాం. ప్రపంచ దేశాలలో ఇక్కడ ఎవడైతే అకృత్యాలు చేస్తున్నాడో, దురాఘాతాలు చేస్తున్నాడో వాడి కొడుకులకు బుద్ధి చెబుదాం. అన్ని దేశాలలో హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్ని దోషిగా నిలబెట్టండి. ట్రంప్కి చెప్దాం, నెతన్యాహుకు చెప్దాం, మన క్రైస్తవ దేశాల్లో అందరికీ చెప్దాం. ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని మనం డిమాండ్ చేద్దాం. మన వాళ్ళు, మన పిల్లలు అక్కడ ఉన్నారు. మనదే క్రైస్తవ సమాజమే కదా, ప్రపంచం అంతా క్రైస్తవ సమాజమే. దేశాలతో పని లేదు, కులాలు మతాలతో పని లేదు మాకు. క్రైస్తవులే, ప్రేమను పంచుతాం. ప్రేమ వికటిస్తే ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి మనం చూపించాలి. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ నూతిలో కూర్చున్న కప్పల్లాగా ఇక్కడ కూర్చుని ఒక్కొక్కడు ధనబలంతో రెచ్చిపోయి విచ్చలవిడితనం చేస్తున్నారు. ఆ దేశాలలో ఈ ఆర్ఎస్ఎస్ హిందూ మతాన్ని దోషిగా నిలబెడదాం. కొన్ని దేశాలలో హిందువులు తోలేస్తున్నారు, భారతీయులను అసలు వెనక పొమ్మని 38 దేశాలు చెప్తున్నాయి. ఇదే సరైన సమయం. మీరందరూ మాట్లాడండి వేదికల మీద. ఆ సెనెట్లలో గవర్నర్లకు ఇక్కడ జరుగుతున్న మణిపూర్లో జరిగిన విషయాలను కానీ, అనంతపురంలో క్రైస్తవుల బస్సుల మీద కొట్టినదని కానీ, బైబిల్ కాల్చిన దాన్ని కానీ, ఇవన్నీ కూడా వీడియోలు, ఫోటోల రూపంలో మన దేశాలలో చూపించండి. ఇక్కడ సొల్లు కబుర్లు చెప్తున్న వాళ్ళు సౌదీ అరేబియా వెళ్తారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, అన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశ శక్తులను వాడేసుకుని అక్కడ కావాల్సిన క్రూడ్ ఆయిలో, పెట్రోలో, డీజిలో కొనుక్కొచ్చుకుంటారు. అప్పుడు హిందూ బత్తాయిలకి ఇవన్నీ కనపడవు. పరాయి దేశం సొమ్ము మనకెందుకని అనరు. నీ ఉత్సాను అక్కడ పంచవచ్చు కదా పోయి నువ్వు. వీళ్ళు పోయి సౌదీ అరేబియాలో పెద్ద టెంపుల్ కడతాడు మోడీ. ఈ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారికి తెలియట్లేదా? అమెరికా క్రైస్తవ దేశంలోకి వెళ్ళి మీరు స్వేచ్ఛగా 100 అడుగులు వినాయకుడి విగ్రహాన్ని కట్టొచ్చు, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టొచ్చు. నా దేవుడు దీవించిన, నా దేవుడి దేశమైన ఇజ్రాయెల్ దేశం వెళ్ళేసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అక్కడ శ్రీరామ్ అన్న పాంప్లెట్లు పంచుతూ జనాలని హిందూ మతంలోకి రమ్మని అడగొచ్చు. మీకు నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ క్రైస్తవ్యం అంటే భారతదేశానికి కాదురా సుమి, ప్రపంచం క్రైస్తవులదే. ఇజ్రాయెల్ దేశమే మా అడ్డా, ఇజ్రాయెలే మా రాజధాని. మేము భారతదేశీయులం, భారతను ప్రేమిస్తాం, మా దేశాన్ని గౌరవిస్తాం, మా దేశ సంస్కృతి సంపాదనలు పాటిస్తాం. మీరు చెప్తున్న ఆచారాలు మేము తీసుకోము, మా పిల్లలకు నేర్పము. మేము మా దేశాలు ఎంత అభివృద్ధి చెందాయో మతానికి దూరంగా. నీ హిందూ మతం లేదు, నీ భాగ్యం లక్ష్మి లేదు, నీ ధనలక్ష్మి లేదు, నీ లక్ష్యం లేవి కూడా అమెరికాలో లేవుగా. మరి అమెరికా అంత డెవలప్ అయిందేంటి? ఈ లక్ష్మిలేవి కూడా ఇజ్రాయెల్లో లేవు కదా. ఎందుకు ఇజ్రాయెల్ దేశం మీకు అవసరం? రష్యా మీకు తోడొస్తుందా? రష్యా నిన్ను కాపాడుతుందా? ఎప్పుడు? చైనా దండెత్తితే రష్యా చైనా వైపు వెళ్తుంది, నీ ఎందుకు వస్తుందిరా? బలవంతంగా రష్యా మన మిత్రదేశం, రష్యా మనకు అది, రష్యా ఇది అని మీరు, ఇదే పాకిస్తాన్కి రష్యానే కదా ఆయుధాలు సప్లై చేస్తుంది, ఇదే రష్యా కదా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తుంది, ఇదే రష్యా కదా ఇప్పుడు ఇరాన్ కాపాడుతుంది. ఇరాన్ టెర్రరిస్ట్ దేశం కాదా? బుద్ధిహీనులా మీరు ఉచ్చదాగి పేడ తింటే ఇయే మీకు జ్ఞానం. రష్యా కదా ప్రపంచ టెర్రరిజాన్ని పోషిస్తుంది. ఆలోచించరా? మీ పిల్లలు మీరు ఏ ఇతర దేశాల్లో ఉన్నా సరే మా వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అక్కడ మర్యాద చేస్తారు, మీకు పూలు పంచుతారు. ఓకే, ఇక నుంచి మా యువతను కూడా మేము మాట్లాడతాం. కొంతమంది క్రైస్తవ దొంగలు దేవుడు చెప్పని దాన్ని దేవుడు చెప్పినట్టుగా దైవోపదేశములను బోధించు ఈ విశ్వాసం అజ్ఞానంలో నడిపిస్తున్నారు. ఇంకెంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే మణిపూర్ని మనం గనక చూసి ఒక్కడ కూడా నోరెత్తలేదో, నెక్స్ట్ యూపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఈ 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అనే ఆర్ఎస్ఎస్ వ్యక్తి చంద్రబాబుతో కలిసి ఈ అక్రమ సంపాదన, అక్రమ ఆర్జికులు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర అక్రమంగా లక్షల ఎకరాలు దొబ్బేసిన ఈ దొంగలందరూ కలిసి
పేదలని బతకనీయకుండా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మతమే తీసేయాలని చూస్తున్నారు. క్రైస్తవ మతం లేకపోతే వీళ్ళందరినీ మరలా బానిసత్వంలోకి తీసుకెళ్ళాలి. ఏదైతే పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఇక్కడ చేస్తున్న కొన్ని చట్టాలను రద్దు చేశారో, సతీ సహనం కావచ్చు, సహగమనం కావచ్చు, ఆడవాళ్ళకి చదువు లేకుండా చేసిన ఉద్దేశాలు కావచ్చు, ఇవన్నిటిని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఏదైతే పేదలకు దళితులకు ఇచ్చారో వాటినన్నిటిని తీసేయాలని అగ్రవర్ణ గోండాలు, మతం ముసుగులో ఉన్న దొంగలందరూ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని మీరు గమనించండి. చేతి వృత్తులు చేసుకునే వెనకబడిన కులాల వారలారా నేను మీకు పిలుపునిస్తున్నాను. ఇవాళ నేను, రేపు మీరు. ఎవడు ఏ బేపనోడో, ఏ కమ్మోడో, ఏ రెడ్డో, ఏ కాపో, ఏ రాజో కత్తిరేసుకునేవాడికి పిల్లనివ్వడో, బట్టలు ఉతికేవాడికి పిల్లనివ్వడో, స్వర్ణకారుడికి పిల్లలనివ్వరో, చెప్పులు కుట్టుకునేవాడికి పిల్లలనివ్వరో, వడ్రంగం పనిచేసేవాడికి వాళ్ళ పిల్లలనివ్వరో. మీరెందుకురా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? వాడికి 200 ఎకరాలు ఉంటే అందులో నీది 20 ఎకరం నీదే అక్రమంగా దొబ్బారు. పూర్వార్జితాల పేరుతో నీ భూములన్నీ దొబ్బారు వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళని అడ్డం పెట్టుకుని. బ్రిటిష్ వాడు నాకు పాల ప్యాకెట్లు ఇచ్చాడు, ఆడికి 100 ఎకరాల భూమిని ఇచ్చాడు. బ్రిటిష్ వాడి దగ్గర నుంచి దోపిడీ స్టార్ట్ అయింది. దీన్ని మనం సహించొద్దు. ఏదైతే తెలివి మీరిపోయి క్రైస్తవ్యంలో బైబిల్ చదువుతూ లేకపోతే ఆంగ్లేయులతో ఉంటూ మన జ్ఞానాన్ని నేర్చుకుంటామో, మరి ఈ ఆస్తులన్నీ నీకు ఎలాగొచ్చినాయి, ఈ సంపద అంతా నీకు ఎలాగొచ్చింది, ఎలాగ నీ కోట్లు వచ్చినాయి, మిగిలిన నీకు బానిసలు ఎలాగయ్యారు, రోడ్డుకి ఇరువైపులా తడ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డుకు ఆనుకున్న బిల్డింగ్లని, పొలాలని, భూములని నీకు ఎలా అయినాయి అని అడుగుతారనే ఈ మత స్విచ్ రగిల్చి మతాల పేరిట ఈ ప్రజల్ని అనగదొక్కి కొట్టి చంపుతున్నారు. ఇది గమనించండి. వీళ్ళు మీరు రాసుకోండి, మీ ఊర్లలో మీరేం చేయలేకపోయినా ఆ లిస్టు మాకు ఇవ్వండి. వీళ్ళ పిల్లలు ఎక్కడైతే ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళని మర్యాద చేద్దాం, వాళ్ళకి దండలిద్దాం, పుష్పగుచ్చాలు ఇద్దాం. వాళ్ళన్న వీళ్ళకి చెప్తారు, నాన్న మీరు మత పిచ్చి మానండి, మతమౌఢ్యం మానండి, వీళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నాకు స్వీట్లు ఇస్తున్నారు, ఆ దేశంలో నన్ను స్వతంత్రంగా బతకనిస్తున్నారు, క్రైస్తవ దేశం నన్ను ఆదరించిందని వాళ్ళైనా వీళ్ళకి బుద్ధి తెస్తారు. పేడ పెంట తినేవాళ్ళని. మీరు ఎక్కడైనా ఆలోచించండి. గతించిన పోయిన కాలం వదిలేయండి. మరో మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ని చేయాలని కక్ష కట్టారు. ఇక్కడ పెట్టిరేగిపోతున్న కరుణాకర్ సుగుణాగాడు వీళ్ళందరూ ఎప్పుడైతే ఫారెన్ వెళ్తున్నారో, వేరే దేశం వెళ్తున్నారో కాసు పెట్టి కూర్చుని చెప్పండి. ఆ ఫారెన్లో మాత్రమే, ఫారెన్ నుంచే రావాలి. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలన్నిటికీ కూడా నిధులు ఫారెన్ నుంచి తెచ్చుకుని ఫారినర్స్ని తిడుతూ ఇక్కడ బైబిల్ తగలబెడుతూ ఇలా వికృత ఆనందం పొందుతున్నారు. దీన్ని మనం అడ్డుకుందాం, గ్రూప్గా ఏర్పడదాం, భారతదేశ క్రైస్తవ్యం అంతా ఒకే తాటి మీదకి వద్దాం. వీళ్ళు ఇతర దేశాలలో ఎవరైతే సంపాదించి కోట్లకు పడగలేదో ఆ డబ్బుతో ఇక్కడ పేదవాళ్ళని కొడుతున్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్దాం. మీరందరూ ఆలోచించుకుని మీ సమ్మతిని కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేద్దాం. ఇతర దేశాల్లో మన క్రైస్తవ బిడ్డలు, దళిత బిడ్డలు, అణగారిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మమేకం అవుదాం. ఏమీ పర్లేదు, ఈ దేశం నీకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పెదరకాన్ని ఇచ్చింది, వెలివేతలు ఇచ్చింది, చేదరింపులు ఇచ్చింది, చిత్తకారం ఇచ్చింది, అంటరాని వాడని ముద్ర వేసి పక్కకు తోసేసింది. వాటన్నిటిని మనం బయటికి రావాలి అంటే విద్య ఒక్కటే మార్గం. చదవండి. ఇక్కడ చదవనియకపోతే వేరే దేశంలో చదవండి, అక్కడ మాట్లాడదాం. మనం మన క్రైస్తవ్యాన్ని, పేద దళిత వర్గాలను, అణగారిన వర్గాలను కాపాడుకుందాం. మీరు మాతో కూడా కలిసి, మనందరం కలిసి సమిష్టిగా ఈ మత విద్వేషాల నుండి, ఈ మతోన్మాదుల నుండి భారతదేశాన్ని రక్షించుకుందాం. దానికి మీరందరూ కంకణం కట్టుకుని ముందుకు రావాలని మీకు ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది సబ్జెక్ట్.